హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మాన్స్టర్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి కోళ్ళ గాబులు అండి. మా కోడి పిల్లలకే గాబులు తయారు చేద్దాం అనుకున్నాను నేను. అయితే వేరే వాళ్ళని అడిగితే 1000 రూపాయలు 1200 అట్లా చెప్తున్నారు. ఎందుకులే మన ఓన్గా మనమే తయారు చేసుకుందామని నేనైతే ట్రై చేస్తున్నాను. మనకు ఈ గాబు ఇంత మందంతో వచ్చింది వాళ్ళైతే చేయరండి. ఈ బెండ వచ్చేసరికి 95 రూపాయలు కిలోలు లెక్క 4500 బెండ పడ్డది. 50 కిలోలు 50 అడుగులు బెండ. ఇది ఏ విధంగా కోళ్ళ గాబులు తయారు చేయాలి అనేది చూద్దాం. ముందుగా ఒక రింగ్ని 12 అడుగులు తీసుకున్న తర్వాత దానికి ఒకవైపు కోజుగా ఒకవైపు జాయింట్ హోల్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి కట్టర్తో ఇవి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని మొత్తం పైన నుంచి కింద దాకా అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా అనేది జాయింట్ చేయాలి. వీడియోలో మీరు క్లారిటీగా చూడండి. ఈ విధంగా అనేది క్లారిటీగా జాయింట్ చేసుకుంటే అది లాక్ అనేది పడిపోతుంది. ఆ జాయింట్ అనేది ఊడుకోకుండా ఉంటుంది. కింద ఒక గొట్టం అనేది ఏదో ఒకటి ఇనుప వస్తువు అనేది ఏదో ఒకటి తీసుకొని ఈ విధంగా పెట్టుకొని సుత్తితోటి మనం ఈ కనపడే జాయింట్ అనేది కరెక్ట్గా కొట్టుకోవాలి. ఈ విధంగా లాక్ అనేది వేసుకుంటే జాయింట్ పడిపోద్ది. అది ఎంత వీకినా కానీ రాదు మనకి. మీరు వీడియోలో కరెక్ట్గా చూడండి. ఈ విధంగానే జాయింట్ పడుతుంది. జాయింట్ పడ్డదాన్ని 12 అడుగులతోటి తీసుకున్నది ఒక దారం తీసుకొని మనం 4 విధాలుగా 4 కరెక్ట్ భాగాలుగా కట్ చేసుకోవాలి. మనం 4 కరెక్ట్గా ఈ వీడియోలో చూస్తున్న విధంగా 4 1 2 3 4 విధాలుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రింగులోకి మనం వెళ్ళిపోయి 4 ఆపోజిట్ అనేది మనం మలుచుకోవాలి లోనకి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న విధంగా మనం అయితే మలుచుకోవాలి లోనకి. ఇది గేజ్ ఎక్కువ అవటం వల్ల అంత సింపుల్గా అయితే వంగట్లేదు మెస్సు. మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే మందం ఎక్కువ గేజీలే అల్లించుకోండి. ఇళ్ళ ముందుకు వచ్చి తయారు చేసేటోళ్ళు ఇంత గేజ్ అనేది ఉండదు. అవి 1200కే 1250కే అల్లుతారు మన దగ్గరికి వచ్చి. ఆపోజిట్ అనేది ఇట్లా మలుచుకోవాలి. పైన నుంచి కింద దాకా 7 కన్నులు అనేది నేను కట్ చేసుకున్నాను. 7 కన్నులు కట్ చేసుకొని 4 విధాలుగా కట్ చేసుకొని 4 పార్ట్లుగా 4 పార్ట్లు ఆపోజిట్ నేను ఈ విధంగా మలుచుకుంటున్నాను. ఆపోజిట్ మలిచి మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ మళ్ళీ మలుచుకుంటున్నాను పైకి. పలచటి గాబు అయితే తొందరగా మొలిచేది. ఇదేం మందం ఎక్కువ అవటం వల్ల అస్సలు మలవటానికి రావట్లేదు మడత. ఈ వీడియోలో చూస్తున్న విధంగా మలుచుకుని 4 ఆపోజిట్ మలుచుకోండి. మలుచుకున్న తర్వాత దానికి జాయింట్లు అనేది పైన వేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఏదన్నా బెండ్ వచ్చినా ఏదన్నా చేసినా కానీ సుత్తుతో అనేది మనం తీసుకోవచ్చు. ఇప్పటికీ వీటికి ఎక్స్ట్రా ఉన్న లాకులు మనం లోనకి వేసుకొని లాక్ అనేది జాయింట్ చేసుకోవాలి. అది ఏ విధంగానో నేను చూపిస్తాను చూడండి. కటింగ్ బ్లేడ్ ఒకటి తీసుకొని ఇది సూదుగా ఉన్న ఆ హోల్లో వేసి జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే గాబు అనేది అది జాయింట్ పైకి లెక్కోకుండా ఉంటుంది.
వీడియోలో చూస్తున్న విధంగా ఒక గాబు అనేది తయారు చేయటం తెచ్చుకుంటే మీరు ఆటోమేటిక్గా గాబులు తయారు చేసుకోవచ్చు. నేను మొదటిసారే చేస్తున్నాను, నాకైతే సింపుల్గానే అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే పోయేదేం లేదు కదా. ఈ లాక్ అనేది ఈ విధంగా ఫస్ట్ జాయింట్ చేసేటప్పుడు ఎలానో ఇది కూడా అలా బెండ్ కొద్ది తీసుకొని ఆ హోల్లో వేసి మనం జాయింట్ చేసుకోవడమే. ఈ వీడియో అనేది క్లారిటీగా చూడండి, మీరు క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. ఇట్లా తీసుకొని అట్లా బెండ్ చేసుకొని సుత్తి తీసుకొని కింద ఏదన్నా ఇనుప ముక్క సపోర్ట్ అనేది తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవడమే. లాక్ చేసుకున్న తర్వాత ఈ గాబు చూడండి ఎలా ఉందో. లాకు ఏదన్నా మిస్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని కట్టర్ తోటి మనం గాబులు తయారు చేసేంత ప్రొఫెషనల్స్ అయితే ఏం కాదు, ఏదో మనకు వచ్చినట్టు మనం తయారు చేసుకున్నాం.